ఇంగ్లాండ్తో రెండో టెస్టుకు ప్రారంభానికి ముందు టీమిండియా జట్టులో మార్పులు చోటు చేసుకున్నాయి. బ్యాకప్ పేసర్గా ఎంపికైన హర్షిత్ రాణాను బీసీసీఐ వెనక్కి పిలిపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్లో ఉన్న హర్షిత్ వెంటనే భారత్కు రావాలని బీసీసీఐ ఆదేశించినట్లు సమాచారం. జూలై 2న భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య బర్మింగ్హామ్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇందుకోసం హెడింగ్లే నుంచి భారత జట్టు బయలుదేరింది. ఈ జట్టులో హర్షిత్ రాణా లేడని తెలిసింది. నిజానికి ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కోసం జట్టులో పేసర్ హర్షిత్ రాణా లేడు. కానీ 5 టెస్టుల సిరీస్ కావడంతో పేస్ బౌలర్లు గాయపడే అవకాశం ఉందని హెడ్ కోచ్ గంభీర్ ముందు జాగ్రత్త చర్యగా హర్షిత్ పేరును సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. దీంతో హెడింగ్లేలో తొలి టెస్టు ప్రారంభానికి ముందు హర్షిత్ హుటాహుట్న ఇంగ్లాండ్కు పయనమయ్యాడు, జట్టులో చేరాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో భారత్కు బ్యాకప్ ప్లేయర్ అవసరం లేదని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. జట్టులోని పేసర్లంతా ఫిట్ గా ఉన్నారని, అందుకే మేనేజ్మెంట్ హర్షిత్ ను బీసీసీఐకి వెనక్కి పిలిపించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా ఇంగ్లాండ్ సిరీస్ కోసం హర్షిత్ రాణాను బ్యాకప్ పేసర్ గా ఎంపిక చేయడంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై విమర్శలు వచ్చాయి. గంభీర్ కేకేఆర్ కోచ్ గా ఉన్నప్పుడు హర్షిత్ రాణా ఆటను దగ్గర నుంచి చూశాడు. అదే పరిచయంతో అతని పేరును సెలెక్టర్లకు సిఫార్సు చేసినట్లు విమర్శలు వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయ్యాకే హర్షిత్ 3 ఫార్మాట్లలో భారత జట్టు తరపున అరంగేట్రం చేశాడు.